హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే తెలంగాణలో చాలా ఎక్కువగా చేసుకునే వంట ఏంటంటే పచ్చి పులుసు. పచ్చి పులుసు అయితే తెలంగాణలో చాలా మంది అయితే చేసుకుంటారు. ఈ పచ్చి పులుసు చేసుకోవాలంటే ముందుగా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చింతరసం అనేది చాలా ఈజీగా అయితే వేళ్ళతో అంటే అయితే మాత్రం వస్తుంటది. ఇలా చింతరసం అయితే తీసుకొని ఒక జల్లెడలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకిక్కడ చింతపండులో గింజలు ఉంటాయి కాబట్టి గింజలు రాకుండా ఇలా చింతరసం అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అయితే ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఇష్టమున్న వాళ్ళు ఇందులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ముందుగానే ఇక్కడ చింతరసంలో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చింతరసమునైతే పోపు వేసుకోవాలి కాబట్టి, ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ముందుగా ఇక్కడ ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఒక 5 లేదా 6 ఎండుమిర్చిలైతే ఇట్లా వేసుకోవాలి. ఎండుమిర్చి చిన్నగా ఉన్నయయితే డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అయితే డౌన్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ డౌన్‌లో పెట్టుకోవాలి. ఈ పచ్చి పులుసయితే చాలామంది చాలా ఇష్టంగా తింటారు. కానీ ఇందులో పోపు వేసేటప్పటికైతే గింజలైతే ఎక్కువగా ఉంటే మనం అన్నం తినేటప్పుడైతే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇందులో కొన్ని మిరప గింజలైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ అయితే డౌన్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. మనం ఇక్కడ కొంచెమే చింతరసం తీసుకున్నా కానీ ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటే మనం తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇవన్నీ వేసుకున్నాకైతే ఒక 2 నిమిషాలైతే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకుంటే పచ్చి పులుసులో టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒక 2 లేదా 3 వెల్లుల్లిలు పొట్టు తీసుకొని చిన్నగా దంచుకొనైతే ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతరసం తీసుకొని ఇందులో వేసుకుంటే సరిపోతుంది. పచ్చి పులుసయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటది. కలర్‌ఫుల్‌గా ఉంది కదా! మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలలో పచ్చి పులుసయితే చేసుకోవచ్చు. ఈ టేస్ట్‌కి సరిపడా అయితే ఉప్పయితే వేసుకోవాలి. ఇందులో దొడ్డుప్పు వేసుకుంటే తొందరగానే కరిగిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటది. అలాగే ఇందులో కొంచెం వేయించిన నువ్వుల పొడి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే కొత్తిమీర ఆకైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుంటే పచ్చి పులుసు టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కొత్తిమీర ఆకు కొంచెం ఆయిల్ ఏసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటది. మన ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.